ఈరోజు టాపిక్ సింగిల్ స్లోప్ అండ్ డ్యూయల్ స్లోప్ ఏడిసి. లాస్ట్ క్లాస్లో మనం సక్సెస్ అప్రాక్సిమేషన్ ఏడిసి చెప్పుకున్నాం. ఇవి ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్. డిఎస్సిలో మనం టూ మెథడ్స్ నేర్చుకున్నాం. బైనరీ వెయిటెడ్ రెసిస్టర్ నెట్వర్క్ అండ్ R2 ladder నెట్వర్క్. నెక్స్ట్ ఏడీసీలో ఫస్ట్ వన్ సక్సెస్ అప్రాక్సిమేషన్ ఏడీసీ. అవి ఇంతవరకు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఈ రోజు టాపిక్ సింగిల్ స్లోప్ అండ్ డ్యూయల్ స్లోప్ ఏడీసీ. ఈ సింగిల్ స్లోప్ ఏడీసీనే మనం లీనియర్ ర్యాంప్ ఏడీసీ అంటాం. అంటే లీనియర్గా అది మీకు ఒక ర్యాంప్ లాగా మీకు వేరియేషన్ జరుగుతుంది. ఇది మీకు ర్యాంప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ర్యాంప్ లాగా మీకు ఉంది కాబట్టి దీన్ని లీనియర్ ర్యాంప్ ఏడీసీ అని కూడా అంటారు. దీన్నే సింగిల్ స్లోప్ ఏడీసీ. ఈ డయాగ్రాము సర్క్యూట్ డయాగ్రామ్. ఫస్ట్ లీనియర్ ర్యాంప్, ఇక్కడ ర్యాంప్ వోల్టేజ్ అప్లై చేస్తాం. లీనియర్ ర్యాంప్ ద్వారా వచ్చిన విఆర్ వోల్టేజ్ని వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఆఫ్ ది కాంపరేటర్ ఇన్వర్టింగ్ ఇన్పుట్కి. Another input to analog voltage. Analog voltage is the one of the input. Comparator lo two inputs. One is the analog voltage. Second one is ramp voltage. These two voltages are applied through the comparator circuit. Comparator output is connected to the binary counter. నెక్స్ట్ ఈ లీనియర్ ఇక్కడ స్టార్ట్ కన్వర్షన్ స్టార్ట్ అవుతుంది. లీనియర్ ర్యాంప్ వోల్టేజ్ ద్వారా కన్వర్షన్ స్టార్ట్ అయ్యి మీకు ఈ అవుట్పుట్ కండిషన్ మీద ఎప్పుడు స్టాప్ అవ్వాలి అనేది ఈ కాంపరేటర్ అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుంది. ఎప్పుడు స్టాప్ అవుతుందంటే ఈ అనలాగ్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ విఆర్ అయినప్పుడు, అంటే మనం అప్లై చేసిన ర్యాంప్ వోల్టేజ్ కన్నా అనలాగ్ వోల్టేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ కండిషన్ ఎక్సీడ్ అయినప్పుడు మీకు ఈ కౌంట్ అనేది ఈ కాంపరేటర్ అవుట్పుట్ దగ్గర నుంచి వచ్చిన వాల్యూ స్టాప్ అయిపోద్ది. కౌంట్ అనేది స్టాప్. నెక్స్ట్ ఇక్కడ ఈ బైనరీ కౌంటర్, అంటే మనం ఎనలాగ్ వోల్టేజ్ని అప్లై చేస్తే మనకి ఈ కన్వర్టర్ ఏంటి పర్పస్, ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. మనం ఇక్కడ ఎనలాగ్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ బైనరీ కౌంటర్లో డిజిటల్ అవుట్పుట్ వస్తుంది, బైనరీ అవుట్పుట్. కాబట్టి ఎనలాగ్ టు డిజిటల్గా కన్వర్ట్ చేస్తాం మనం ఈ సింగిల్ స్లోప్ ఏడీసీని యూజ్ చేసి. నెక్స్ట్ ఇక్కడ బైనరీ కౌంటర్కి క్లాక్ పల్స్ అప్లై చేస్తున్నాం. ఈ కౌంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ బైనరీ అవుట్పుట్ మనకు వచ్చే కన్వర్షన్ అవుట్పుట్ ఇదర్ డిజిటల్ ఆర్ బైనరీ అవుట్పుట్లో మనకి ఇక్కడ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఇదేమో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇలా లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్కి మూవ్ అవుతుంది. ఎల్ఎస్బి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ టు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇది సర్క్యూట్ డయాగ్రామ్. ఈ వేవ్ ఫామ్ ఇలా వస్తుంది అనమాట. స్టార్ట్ అయినప్పుడు ఇలా లీనియర్గా ఇంక్రీజ్ అయ్యి ఎక్కడ స్టాప్ అవుతుంది, విఏ గ్రేటర్ దాన్ విఆర్ కండిషన్ అయినప్పుడు. ఈ స్టార్టింగ్ పీరియడ్ నుంచి స్టాపింగ్ పీరియడ్ వరకు ఉన్న పీరియడ్ ఏమంటాం, కౌంటింగ్ పీరియడ్ అంటాం. టైము టీ. ఇది వేవ్ ఫామ్. ఇప్పుడు ఫిగర్ ఏ షోస్ ఏ రిలేటివ్లీ simple ADC that uses a ramp generator as comparison signal. The analog data VA is compared with a ramp voltage VR in comparator C. The output of C when A condition దగ్గర స్టాప్ అవుతున్నాము, VA is greater than VR is used to stop the count of the digital binary counter as shown in figure B. ఈ కండిషన్ దగ్గర మనకి స్టాప్ అవుతుంది. నెక్స్ట్ ఎట్ ది కమాండ్ ఆఫ్ ది స్టార్ట్ పల్స్ బోత్ ది లీనియర్ ఆపరేషన్, ది మన కమాండ్ స్టార్ట్ అవటానికి ఒక కమాండ్ని యూజ్ చేసినప్పుడు బోత్ ది లీనియర్ ఆపరేషన్, ది బైనరీ కౌంటర్ గోస్ ది లీనియర్ ఆపరేషన్. ది బైనరీ కౌంటర్ గోస్ ఆన్ కౌంటింగ్ ది క్లాక్ పల్స్ ఫ్రమ్ ఏ క్లాక్ జనరేటర్. ఎక్కడ టిల్ ఎప్పటి వరకు, ది స్టాప్ కమాండ్ వచ్చే వరకు. స్టాప్ కమాండ్ ఎప్పుడు వస్తుంది, కాంపరేటర్ అవుట్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవుట్పుట్ ఎప్పుడు మనకి విఏ గ్రేటర్ దాన్ విఆర్ అయినప్పుడు ఈ కాంపరేటర్ అవుట్పుట్ మనకి కమాండ్ని పాస్ చేస్తుంది, స్టాప్ అవ్వాలి అని చెప్పేసి. స్టాప్స్ ది కౌంట్ని స్టాప్ చేయమని ఒక కమాండ్ పంపిస్తుంది. ఎప్పుడు పంపుతుంది, విఏ గ్రేటర్ దాన్ విఆర్ అయినప్పుడు. ఈ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
విఏ గ్రేటర్ దాన్ విఆర్ కండిషన్ అయినప్పుడు ఈ కాంపరేటర్ అవుట్పుట్ మనకు కమాండ్ని స్టాప్ కమాండ్ని బైనరీ కౌంటర్కి పంపిస్తుంది. ఈ కమాండ్ ఎప్పుడు వస్తుంది? స్టాప్ అనేది విఏ ఎక్సీడ్స్ ది విఆర్ కండిషన్. అంటే ఇది మన ర్యాంప్ వోల్టేజ్ కన్నా మనం అప్లై చేసే ఎనలాగ్ వోల్టేజ్ ఎక్కువైనప్పుడు. ఇది సింగిల్ స్లోప్ ఏడీసీ. దీనిలో అడ్వాంటేజెస్: వెరీ స్మాల్ సర్క్యూటరీ, క్వైట్ ఫాస్ట్, దీంతో మనకి సక్సెస్ అప్రాక్సిమేషన్తో కంపేర్ చేస్తే ఫాస్ట్ ఆపరేషను, అండ్ నో నీడ్ ఫర్ కన్వర్షన్ ఫ్రమ్ డి టు ఏ, అంటే డిఏసి అవసరం లేదు మీకు, సక్సెస్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ అవసరం లేదు, వెరీ సింపుల్ సర్క్యూటరీ. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఓన్లీ కాంపరేటరు, బైనరీ కౌంటరు, లీనియర్ ర్యాంప్, ఈ మూడు ఉంటే చాలు. కాబట్టి సింపుల్ సర్క్యూటరీ, కాబట్టి వెరీ స్మాల్ సర్క్యూటరీ, క్వైట్ ఫాస్ట్, అండ్ నో నీడ్ ఫర్ కన్వర్షన్ ఫ్రమ్ డి టు ఏ రిక్వైర్డ్. కాబట్టి కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది, లోయర్ కాస్ట్. ఇవి అడ్వాంటేజెస్. నెక్స్ట్ డిజడ్వాంటేజెస్: ప్రీసైజ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ర్యాంప్ సిగ్నల్ అండ్ క్లాక్ ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్. మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ర్యాంప్ సిగ్నల్ని, అండ్ క్లాక్ ఫ్రీక్వెన్సీ అనేది రిక్వైర్డ్. అండ్ కన్వర్షన్ యాక్యురసీ కూడా తక్కువగా ఉంటుంది, రెజల్యూషన్ టైం కూడా తక్కువ. ఇది సింగిల్ స్లోప్ ఏడీసీ. నెక్స్ట్ టాపిక్ డ్యూయల్ స్లోప్ ఏడీసీ. ఇది డయాగ్రామ్. డ్యూయల్ స్లోప్ ఏడీసీలో మనం కాంపరేటర్కి వన్ ఆఫ్ ది ఇన్పుట్కి ఇంటిగ్రేటర్ సర్క్యూట్ యూజ్ చేస్తాం. రెసిస్టరు, కెపాసిటర్, ఇది ఆఫ్ యాంప్. ఒక ఇంటిగ్రేటర్ సర్క్యూట్ని వన్ ఆఫ్ ది ఇన్పుట్కి అప్లై చేస్తాం. నెక్స్ట్ అనదర్ ఇన్పుట్కి రెఫరెన్స్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. ఇది ఎస్పీడిటి స్విచ్, సింగిల్ పోల్ డబుల్ త్రూ. ఒకే పోల్ నుంచి మీకు 2 వేస్గా ఇక్కడ యూజ్ అవుతుంది, కాబట్టి ఎస్పీడిటి స్విచ్ అంటారు. 1 వే, ఇక్కడ వోల్టేజ్ అప్లై చేస్తే ఈ డైరెక్షన్లో మీకు వోల్టేజ్ అప్లై చేస్తుంది, కాబట్టి సింగిల్ పోలు డబుల్ త్రూ స్విచ్ అంటాం. దీన్నే టాగుల్ స్విచ్ అని కూడా అంటాము. ఇది స్టాప్ కౌంట్, ఇది కంట్రోల్ లాజిక్. ఈ కంట్రోల్ లాజిక్ ద్వారా మీకు మీకు ఇక్కడ ఈ స్విచ్కి, ఎస్పీడిటి స్విచ్కి, అంటే ఈ స్విచ్ మీకు ఇక్కడ ఈ వోల్టేజ్ ఈ కంట్రోల్ లాజిక్ ద్వారా కంట్రోల్ చేస్తుంది అనమాట. కంట్రోల్డ్ బై ది కంట్రోల్ లాజిక్. ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ కంట్రోల్డ్ బై ది కంట్రోల్ లాజిక్ సర్క్యూట్. నెక్స్ట్ ఇక్కడ బైనరీ కౌంటరు, ఇక్కడ కౌంట్ పల్స్, ఇదేమో క్లియర్ పల్స్. కౌంట్ ఓవర్ అయినప్పుడు క్లియర్ అయిపోద్ది, స్టార్ట్ అయినప్పుడు కౌంట్ చేస్తుంది. ఈ క్లాక్ జనరేటర్ ద్వారా ఇక్కడ కంట్రోల్ లాజిక్కి మనం అప్లై చేస్తాం. ఈ కంట్రోల్ లాజిక్ అనేది ఈ ఇన్పుట్ వోల్టేజ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది డ్యూయల్ స్లోప్ ఏడీసీ. దీనికి డయాగ్రామ్ ఇలా వస్తుంది. అంటే మనకి ఇంటిగ్రేటర్లో ఉన్న కెపాసిటర్ ఛార్జింగ్ అవుతుంది, డిశ్చార్జింగ్ అవుతుంది. కాబట్టి ఒక ఇంటర్వెల్ వరకు మనకి సర్టెన్ ఇంటర్వెల్ వరకు ఛార్జ్ అయ్యి నెక్స్ట్ ఆ ఇంటర్వెల్ ఎక్సీడ్ అయినాక డిశ్చార్జ్ అవుతుంది. అది మనకి ఎలా ఉందనేది ఈ డయాగ్రామ్లో చూడండి. ఫిగర్ బిలో ఛార్జ్ డిశ్చార్జ్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఇంటిగ్రేటర్. ఫస్ట్ ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్ ఫర్ ఛార్జింగ్ కెపాసిటర్ ఛార్జ్ అయినప్పుడు ఇలా ఛార్జ్ అవుతుంది, నెక్స్ట్ డిశ్చార్జింగ్ పొజిషన్లో ఇలా డిశ్చార్జ్ అవుతుంది. యాంప్లిట్యూడ్కి టైంకి గ్రాఫ్ డ్రా చేస్తే ఇది వెరీ స్మాల్ విఏ అనేది తక్కువగా ఉన్నప్పుడు, ఇది మీడియంగా ఉన్నప్పుడు, ఇది లార్జ్ ఉన్నప్పుడు. ఇదేమో డిశ్చార్జ్ ఆఫ్ కెపాసిటర్స్, ఈ 3. ఈ 3 లైన్లేమో ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్ ఫర్ ఏ ఛార్జింగ్ కెపాసిటర్స్. T3 అనేది ఎక్కువగా ఉంటుంది, T3 గ్రేటర్ దాన్, T2 గ్రేటర్ దాన్, T1 టైం ఇంటర్వెల్స్. The dual slope ADC overcomes the problems of the single slope ADC. మనకు సింగిల్ స్లోప్లో మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని ఇది ఓవర్కమ్ చేస్తుంది డ్యూయల్ స్లోప్ ఏడీసీ. ఫిగర్ ఏ షోస్ ది స్కీమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది సర్క్యూట్, అండ్ ఫిగర్ బి షోస్ ది charging and discharging intervals of the circuit. The basic principle of operation of the circuit can be understood. From figure B, we find that capacitor charge for a fixed duration. Capacitor charging అనేది ఒక fixed duration వరకు charge అయ్యి, అంటే this means that the integrator capacitor will to a
voltage level depending on the value of the input analog voltage. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మనం ఎనలాగ్ వోల్టేజ్ ఇన్పుట్లో మనం అప్లై చేసే ఎనలాగ్ వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి డిపెండ్ అయి ఉండేది? ఇంటిగ్రేటర్లో ఉన్న కెపాసిటర్ ఆ వోల్టేజ్ లెవెల్ అనేది ఎనలాగ్ వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక సర్టెన్ ఇంటర్వెల్ వరకు, ఒక ఫిక్స్డ్ ఇంటర్వెల్ వరకు కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్, నవ్ ఆఫ్టర్ ది ఛార్జింగ్ ఇంటర్వెల్ ఈజ్ ఓవర్, ది ఇంటిగ్రేటర్ కెపాసిటర్ ఈజ్ అలౌడ్ టు డిశ్చార్జ్. ఛార్జింగ్ ఇంటర్వెల్ ఓవర్ అయిపోయినాక నెక్స్ట్ డిశ్చార్జ్ ఎట్ ఏ కాన్స్టెంట్ రేట్ త్రూ ఏ కాన్స్టెంట్ కరెంట్ సర్క్యూట్. Next, in this circuit is shown in figure A, there is a toggle switch that connects to the input and the constant current generator to the integrator alternatively. This toggle switch is controlled by a control logic circuit. The output of the integrator is applied to a comparator which gives a stop command. Once its output exceeds the ఇక్కడ మీకు కౌంట్ పల్స్ ఆఫ్ ది బైనరీ కౌంటర్ యాజ్ వెల్ యాజ్ ది సింగిల్ పోల్ డబుల్ త్రూ స్విచ్ ఎస్పిడిటి స్విచ్. మీకు ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూడండి, ఇది ఎస్పిడిటి స్విచ్. ఈ స్విచ్ ద్వారా మనకి ఆర్సి ఇంటిగ్రేటర్ కి కనెక్ట్ చేస్తాం. ఇది మనకి కాంపరేటర్ కి అప్లై చేస్తాం. ఈ కంట్రోల్ లాజిక్ ద్వారా మనకి కంట్రోల్ చేయబడుతుంది. నెక్స్ట్, at the start command, the integrator starts the charging to the level of input voltage for a fixed interval. Next, digital counter is not energized in this interval at the end of the fixed time interval. The control switch throws the SPDT switch back to the constant current generator at the binary counter starts the counting. When the integrator voltage drops to a value such that V reference is greater than V integrator voltage. The V reference voltage మీకు ఎక్సీడ్ ఎక్కువైనప్పుడు ది కాంపరేటర్ స్టాప్స్ ది కౌంట్. మనకు సిమిలర్ సింగిల్ స్లోప్ లో మనకేంటి, మనం తీసుకునే ఎనలాగ్ వోల్టేజ్ విఐ ఈజ్ గ్రేటర్ దాన్ విఆర్. ర్యాంప్ వోల్టేజ్ కన్నా ఎనలాగ్ వోల్టేజ్ ఎక్కువైనప్పుడు అప్పుడు కాంపరేటర్ అవుట్పుట్ స్టాప్ చేసింది. ఇక్కడ రిఫరెన్స్ వోల్టేజ్ కనుక ఎక్కువగా ఉంటే, ఇంటిగ్రేటర్ వోల్టేజ్ కన్నా రిఫరెన్స్ వోల్టేజ్ ఎక్కువగా అయినప్పుడు ది కాంపరేటర్ స్టాప్స్ ది కౌంట్. Next, advantages. The same clock and the integrator are used to perform conversion during the positive and negative interval of count period. The above region also increase accuracy. ఈ రీజియన్ వల్ల టూ ఇంటర్వెల్స్, పాజిటివ్ ఇంటర్వెల్ అండ్ నెగిటివ్ ఇంటర్వెల్లో మనకు కౌంట్ చేయటం వల్ల యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, సెట్టింగ్ ది క్లాక్ రేట్ అండ్ రిఫరెన్స్ ఇన్పుట్ వాల్యూ కెన్ గివ్ డైరెక్ట్ స్కేలింగ్ ది కౌంటర్ అవుట్పుట్. క్లాక్ రేటు అండ్ మీకు రిఫరెన్స్ ఇన్పుట్ వాల్యూ అనేది దేన్ని ఇస్తుంది? డైరెక్ట్ స్కేలింగ్ ఆఫ్ ది కౌంటర్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్, ది కౌంటర్ కెన్ బి డిజైన్డ్ టు బి ఇన్ బైనరీ, బిసిడి ఆర్ ఎనీ అదర్ డిజైర్డ్ డిస్ప్లే ఫామ్. మనకి బైనరీ కౌంటర్లో అవుట్పుట్లో మీకు ఏ ఫామ్లో అయినా సరే డిస్ప్లే అవ్వచ్చు. either బైనరీ ఫామ్ ఆర్ బిసిడి ఫామ్ ఆర్ ఎనీ అదర్ డిజైర్డ్ డిస్ప్లే ఫామ్. ఇందులో మీకు కన్వర్షన్ టైము తక్కువగా ఉంటుంది. ఇవన్నీ మీకు అడ్వాంటేజెస్. నెక్స్ట్, డిజడ్వాంటేజెస్. ఇది కాంప్లికేటెడ్, ఎందుకంటే మీకు డ్యూయల్ స్లోప్లో మీకు ఏమేమి ఉన్నాయి? ఇంటిగ్రేటర్ సర్క్యూట్ ఉంది, నెక్స్ట్ మీకు కంట్రోల్ లాజిక్, క్లాక్ జనరేటరు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సింగిల్ స్లోప్తో కంపేర్ చేసుకుంటే ఈ సర్క్యూట్ అనేది, డ్యూయల్ స్లోప్ అనేది వెరీ కాంప్లికేటెడ్ సర్క్యూటరీ. కాబట్టి సింపుల్ సర్క్యూట్ అయితే కాస్ట్ తక్కువగా ఉంటుంది, ఇది కాంప్లికేటెడ్ కాబట్టి హై కాస్ట్. ఈవెన్ విత్ ది అబౌవ్ డిసడ్వాంటేజ్, ద డ్యూయల్ స్లోప్ ఏడిసి ఈజ్ ఏ వెరీ పాపులర్ ఫార్మ్ ఆఫ్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ and is available in the form of
ఐసీ చిప్స్, ఇంటిగ్రేటెడ్ చిప్స్తో మనకి అవైలబుల్గా దొరుకుతాయి. ఇది ఒక మీకు వెరీ పాపులర్ ఫామ్. ఎందుకయింది అనలాగ్ టు డిజిటల్ కన్వర్షను, ఇది కాంప్లికేటెడ్ అండ్ హై కాస్ట్ కాబట్టి వెరీ పాపులర్ ఫామ్ ఆఫ్ ఏడీసీ. కాబట్టి ఇది అవైలబుల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ చిప్స్. ఇది ఏడీసీలో సింగిల్ స్లోపు, డ్యూల్ స్లోప్. మొత్తం మీకు ఏడీసీ ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్లో 4 మెథడ్స్ ఉన్నాయి. సక్సెసివ్ అప్రాక్సిమేషను, సింగిల్ స్లోపు, డ్యూల్ స్లోపు, నెక్స్ట్ 4th వన్ సిగ్మా టు డెల్టా కన్వర్టర్. అది చెప్పుకుందాం. ప్రీవియస్ క్లాస్లో మనం డిఏసీ కన్వర్టర్స్ 2, మొత్తం ఈరోజు ఇప్పటి వరకు ఏడీసీ కన్వర్టర్స్ 3 చెప్పుకున్నాం. నెక్స్ట్ది సిగ్మా టు డెల్టా కన్వర్టర్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.